నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ప్రివెంటివ్ కార్డియాలజీ అనే అంశం గురించి, పరిష్కార మార్గాల గురించి, హోమియోపతిలో ట్రీట్మెంట్ గురించి, ఈ అంశాలన్నిటి గురించి మనకు వివరించడానికి ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ ఆకాష్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం. ఈరోజు టాపిక్ ప్రివెంటివ్ కార్డియాలజీ. అసలు ఈ టాపిక్ దేనికి రిలేటెడ్ అంటే ఓన్లీ కార్డియాలజీ అంటే హార్ట్కి సంబంధించి మాత్రమే రిలేటెడా ఏంటి అసలు? కార్డియాలజీ అనేది హార్ట్కి సంబంధించింది. హార్ట్కి సంబంధించిన రోగాల గురించి, దాని పంతనం గురించి. ప్రివెంటివ్ కార్డియాలజీ అనేది రోగం రాకముందే మన దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఎవరికి వస్తుంది, ఎవరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి, దేని ద్వారా వస్తుంది అనే స్టడీని ప్రివెంటివ్ కార్డియాలజీ అంటారు. ఓకే. హార్ట్కి సంబంధించి మనం హార్ట్ అటాక్ మాత్రమే అనుకుంటాం కదా, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అసలు? హార్ట్ అటాక్ ఓన్లీ మనకు కనిపిస్తుంది కాబట్టి అది మనం ఎక్కువ వింటాం కాబట్టి హార్ట్ అటాక్ ఒకటే అనుకుంటాం. హార్ట్ అటాక్ అండర్లైన్ కాజెస్ చాలా ఉంటాయి. ఓకే. దాని బ్రాడ్ స్పెక్ట్రంలో మనం కార్డియోవాస్కులర్ డిజార్డర్స్ అంటాం. బ్రాడ్ స్పెక్ట్రంలో అందులో అన్నీ వస్తాయి, కానీ బయటకు కనిపించేది మ్యాక్సిమం ఉండేది హార్ట్ అటాక్. దాన్ని మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు. అది చాలా స్మాల్ ఆస్పెక్ట్ ఆఫ్ కేసెస్ అనమాట. ఇంకా చాలా ఉంటాయి అందులో. కరోనరీ ఆర్టరీ డిసీజ్ అని కానీ, అరిథమియాస్ కానీ, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ కాకుండా అరెస్టే అవుతుంది, కార్డియాక్ అరెస్ట్ అంటాం. కొన్నిసార్లు ఇస్కిమిక్ చేంజెస్ ఉంటాయి. సో ఆ హార్ట్ మజిల్కి అనేది బ్లడ్ సప్లై ఉండదు, బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. వైడ్ వెరైటీ ఆఫ్ కాజెస్ ఉంటాయి, బట్ ప్రజెంటింగ్ మనకి ఏదైతే ఉంటుందో అది ఓన్లీ హార్ట్ అటాక్ ఉంటుంది. ఓకే. ఏదైనా సరే సమస్య ఏదైనా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని అంటూ ఉంటారు కదా. మరి హార్ట్కి సంబంధించి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫస్ట్ అసలు దానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు హార్ట్కి సంబంధించి మనకు హార్ట్ అనేది కూడా ఒక మజిల్ అన్నమాట. ఓకే. సో బాడీలో ఎలా అయితే మజిల్స్కి సమస్యలు వస్తాయో హార్ట్కి కూడా అలానే వస్తుంది. కాకపోతే హార్ట్ ఈస్ ద వైటల్ ఆర్గన్. మొత్తం మన బ్లడ్ సర్క్యులేషన్ అంతా హార్టే చూసుకుంటుంది కాబట్టి అందులో హైపర్ట్రోఫీ కాజెస్ అని ఉంటాయి. కొన్నిసార్లు పూర్ సర్క్యులేషన్ని కాంపెన్సేట్ చేయడానికి హార్ట్ యొక్క పరిమాణం సైజ్ పెరుగుతుంది. ఓకే. దాని కార్డియాక్ హైపర్ట్రోఫీ అంటారు. సో అప్పుడు హార్ట్ ఉండాల్సిన సైజ్ కన్నా కొంచెం పెరుగుతుంది. అది ఓన్లీ వెంట్రికల్ పెరుగుతుందా, ఏట్రియం పెరుగుతుందా అనేది సెకండరీ. హార్ట్ యొక్క సైజ్ పెరుగుతుంది, హైపర్ట్రోఫీ అంటారు. ఓకే. అంటే ఇటువంటి కండిషన్ ఎప్పుడు చూడొచ్చు అంటారు? పూర్ సర్క్యులేషన్ ఉన్నప్పుడు కాంపెన్సేటరీ మెకానిజం అన్నమాట. హైపర్ టెన్షన్ కేసెస్లో, అడ్వాన్స్డ్ డయాబెటీస్ కేసెస్లో, అథెరోస్క్లెరోటిక్ చేంజెస్ చూసి డిస్లిపిడీమియా ఉన్న వాళ్ళలో ప్రధానంగా చూస్తాం. ఓకే. ఏ వయసు వారు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు ఈ ప్రాబ్లమ్ని? ఇది వయసుతో కాదండి, ఇది మెయిన్గా అండర్లైన్ కాజెస్. మనం ఇందాక ఏవైతే చెప్పారో ఆ కాజెస్ బేస్ చేసుకుని ఉంటుంది. అవును. సో అండర్లైన్ కాజ్ ఏదైతే ఉంటుందో అది కనుక మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే అడ్వాన్స్ స్టేజ్కి వెళ్తే మాత్రం ఇది ప్రతి వయసులో చూస్తాం. మెయిన్గా చూసేది 60 అబోవ్ వాళ్ళకి చూస్తుంటాం, కానీ ఇప్పుడు దానికి ఇర్రెలవెంట్ అయిపోయింది. 60 అనే కాదు, 40 ఏళ్ళ వాళ్ళకు కూడా ఇది వస్తుంది. ఓకే. కొంతమంది చిన్నపిల్లల్లో కూడా హార్ట్ పెరిగింది అని అంటూ ఉంటారు కదా, ఆ కండిషన్ ఏంటి మరి? అది హైపర్ట్రోఫీ. ఓకే. హైపర్ట్రోఫీనే. చిన్నపిల్లలు యాక్చువల్ వచ్చేది కంజెనిటల్ బర్త్ డిఫెక్ట్స్ అని ఉంటాయి, కంజెనిటల్ హార్ట్ డిసీజెస్. అందులోనే సైనటిక్ హార్ట్ డిసీజ్ వస్తుంది, ఏఎస్డి ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్స్ వస్తాయి, విఎస్డి వెంట్రల్ సెప్టల్ డిఫెక్ట్స్ వస్తాయి. సో సెప్టమ్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వదు అనమాట. సెప్టంలో మధ్యలో ఏదైతే క్లోజర్ ఉంటుందో అది క్లోజ్ అవ్వదు. అది క్లోజ్ కాకపోవడం ద్వారా ఆక్సిజనేటెడ్ బ్లడ్, డిఆక్సిజన్ రెండు కలిసిపోతాయి అన్నమాట. సో దానికి వీళ్ళకి ఆయాసం రావడం, ఊరికే సిక్ అవ్వడం, ఊరికే జ్వరాలు రావడం, సో అవి వస్తాయి. అవి పిల్లలది వేరే ఉంటుంది, అది కంజెంటల్ పుట్టుకతో వస్తుంది. వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ వేరే ఉంటాయి. ఇది వాళ్ళకి ఏదో షుగర్ ఉందని, వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉందని కాదు, పుట్టుకతో కొన్ని వస్తాయి అన్నమాట. ఎప్పుడైనా మనం మేనరికాల్లో చేసుకున్నప్పుడు దీన్ని ఎక్కువ చూస్తుంటాం. ఓకే. సో హార్ట్ సైజు పెరగడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటండి? హార్ట్ సైజ్ దాన్ని అదే చెప్తున్నాను. ఫస్ట్ అండర్లైన్ కాజ్ ఉంది, దేనికి పెరిగింది అనేది ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఓకే. అది పెరిగినప్పుడు దానికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. దానితో పాటు అసలు దేనికి ఇది ఎందుకు పెరిగింది, వీళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏందని హిస్టరీ అంతా తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ డైట్లోకి ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది, వాళ్ళు వాడుతున్న మెడిసిన్స్ పైన ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి లక్షణాలు కనిపిస్తే
అంటే వీళ్ళ హార్ట్ సైజ్ పెరిగి ఉండే ఛాన్స్ ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది అంటారు టెస్టుల ద్వారానేనా? ఏది హార్ట్ సైజ్ పెరిగిద్ది అని చెప్తున్నారు కదా. సిమ్టమ్స్ అది హార్ట్ సైజ్ పెరిగిందనేది తెలిసేది మనకు 2D ఎకో కార్డియోగ్రఫీ ద్వారా. ఇప్పుడు అంటే దానికి ఏ వెళ్ళాలి, లక్షణాలు ఏ సిమ్టమ్స్ కనిపిస్తే ఇప్పుడు హార్ట్ సైజ్ పెరిగింది అనేది అర్థమవుతుంది అంటారు? ఆయాసం రావడం, ఓకే అలసిపోవడం, దగ్గు రావడం, ఓకే సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ప్రధానంగా ఆయాసం వస్తుందంటే ఏం పని చేయకుండా నార్మల్ కూర్చున్నా ఆయాసం వస్తుంది, అలసిపోతారు. ఓకే అప్పుడు నోన్ కేస్ ఆఫ్ ఆల్రెడీ వాళ్ళకి బీపీనో లేదా షుగర్ ఉండుంటుంది. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఫస్ట్ రూల్ అవుట్ చేసుకుంటారు కాజెస్ అనేవి. అది రెస్పిరేటరీ కాజా లేదంటే అది మన కార్డియా కాజా అని. అది రూల్ అవుట్ చేసుకొని అప్పుడు ఆ టెస్టులో ఇది బయటపడుతుంది. వాళ్ళకేం తెలియదు, వాళ్ళకి పెరిగిన తర్వాత నాకు ఇది పెరిగిందని వెళ్ళరు ఎవరు. సిమ్టమ్స్ ఉంటుంది. ముఖ్యంగా చూసేది ప్రధాన సిమ్టమ్ ఆయాసం ఎక్కువగా వస్తూ ఉంటుంది. కొంతమందిలో అదే నెగ్లెక్ట్ చేస్తే చెస్ట్ పెయిన్, నెగ్లెక్ట్ చేస్తే ఇంకా నెక్స్ట్ ఫర్దర్ హార్ట్ అటాక్ కూడా వస్తుంది. ఓకే సో ఒకవేళ పోయినసారి చెప్పినట్టుగా అన్కంట్రోల్డ్ డయాబెటీస్ వచ్చి ఆల్రెడీ డయాబెటిక్ న్యూరోపతి స్టేజ్లో ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది కానీ మనకు తెలియదు. అలాంటి వాళ్ళు ఇంకా నిద్రలోనే చనిపోతారు. ఓకే సో హార్ట్ పెరగడం అనేది ఒక అంటే ఫంక్షన్ అనేది దెబ్బతింటుంది అనేది అర్థమైంది. ఇంకా ఎటువంటి సమస్యలు వస్తాయి హార్ట్కి సంబంధించి? ఏవి దేనికి? హార్ట్కి సంబంధించి ఇప్పుడు హార్ట్ పెరగడం అనేది ఒక రీజన్ గా చెప్తున్నారు కదండి. ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. అది అంటే అథెరోస్క్లెరోటిక్ చేంజెస్ అంటే ఆ వాల్వ్స్ ఉంటాయి కదా, సో మన మొత్తం లైనింగ్ లో డిపాజిట్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే సో సపోజ్ ఒక పైప్ ఉంది అనుకోండి, అందులో డిపాజిట్ ఫామ్ అయితే ఎలా అయితే మనకు ఫోర్స్ తగ్గుతుందో సేమ్ ఇందులో కూడా మనకు డిపాజిట్ ఫామ్ అయ్యి అది హార్ట్ పైన ఎక్కువ భారం పడుతుంది అన్నమాట. ఓకే సో నార్మల్గా వెళ్ళాల్సిన బ్లడ్ అనేది కన్స్ట్రిక్టెడ్ అయిపోయేటప్పటికి ఎక్కువ ప్రెషర్తోని పంప్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్కువ ప్రెషర్తో పంప్ చేయాల్సి వచ్చినప్పుడు న్యాచురల్గా బీపీ పెరుగుతుంది. సో హార్ట్ ఉన్నదానికంటే ఎక్కువ పని చేస్తుంది అంటే దీనికి అది కాంపెన్సేట్ చేస్తుంది కాబట్టి మళ్ళీ హార్ట్ పెరుగుతుంది సైజులో కాంపెన్సేషన్గా. ఇది కాంపెన్సేటర్ మెకానిజం. కాకపోతే అథెరోస్క్లెరోటిక్ చేంజెస్ ఎప్పుడు వస్తాయి? ప్లాక్స్ ఫామ్ అయినప్పుడు. ఇది డైరెక్ట్ రిలేషన్ కొలెస్ట్రాల్కి ఉంటుంది. ఓకే సో కొలెస్ట్రాల్కి డైరెక్ట్ రిలేషన్ ఇది. చాలా మంది అంటే బ్లడ్ పలచబట్టడానికి టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు? అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ హార్ట్ పెరిగినప్పుడు లేకపోతే చాలా ఎర్లీగానే చేస్తారండి. అది లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ లో బయటపడుతుంది. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ లో కొలెస్ట్రాల్ నార్మల్ గా లేదనుకోండి స్టాటిన్స్ యూజ్ చేస్తారు. సో వాళ్ళు స్టాటిన్స్ రెగ్యులర్ గా యూజ్ చేయకున్నా ఆర్ఎల్స్ అడ్వాన్స్ స్టేజ్ లో వెళ్ళినప్పుడు స్టార్ట్ చేసినా కూడా పెద్ద ఫలితం ఏమి ఉండదు అనమాట. సో ముందే దాన్ని గ్రహించి స్టాటిన్స్తో పాటు వాళ్ళు డైటరీ చేంజెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే మరి రిస్క్ ఫ్యాక్టర్స్ అసెస్మెంట్స్ అంటే ఏంటండి? మరి దీనికి మనం అనుకున్నట్టుగా ఒకవేళ హార్ట్ డిసీజ్ రావాలంటే ముందుగా అసలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి కనుక్కోవాలి. ప్రతి డిసీజ్కి ఏ సిస్టమ్ అయినా కానీ, నర్వస్ సిస్టమ్ కావచ్చు, కార్డియోవాస్కులర్ సిస్టమ్ కావచ్చు, అండర్లైన్ కాజెస్ ఏందనేది మనకు ఒక అంచనా ఉంటుంది. ఏ డాక్టర్ కన్నా ఏ ఫిజిషియన్ కన్నా ఆల్ ఓవర్ ద వరల్డ్ దీనికి వచ్చే కారణాలు ఏమిటి, రీజన్స్, దాన్ని మనం రిస్క్ ఫ్యాక్టర్ అసెస్మెంట్ అంటాం. అంటే దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటి, అసలు ఇది డిసీజ్ రావడానికి గల కారణాలు ఏమిటి. ఇప్పుడు ఎలా అయితే సింపుల్గా మలేరియా ఎందుకు వస్తుందంటే ప్లాస్మోడియం ద్వారా వస్తుంది, డెంగ్యూ ఎందుకు వస్తుందంటే దీంతో వస్తుందని చెప్పినట్టు కార్డియోవాస్కులర్ డిసీజెస్కి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ఓకే అవి ఏమేంటివి? సో ప్రధానంగా హైపర్ టెన్షన్, అన్కంట్రోల్ హైపర్ టెన్షన్, హై బీపీ. 2 డయాబెటీస్. ఓకే 3 డిస్లిపిడేమియా అంటే కొలెస్ట్రాల్. 4 బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అంటే లావుగా ఉండడం, బరువు. ఇప్పుడు డిస్లిపిడేమియా వేరు, బాడీ మాస్ ఇండెక్స్ లో ఒబేసిటీ వేరు. అది ఫ్యాట్ కంటెంట్ అన్నమాట. ఇది లిపిడ్స్. సో ప్రధానం క్లినికల్ గా మాట్లాడితే 4. కానీ దీంతో పాటు ముఖ్యమైన ఇంకోటి ఉంటుంది, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. సో అది ఇంకో ప్రధానమైన సమస్య. అది ఫస్ట్ ఓన్లీ అర్బన్ ప్రాబ్లం అనుకున్నారు. లైఫ్ స్టైల్ అనేది ఓన్లీ మన అర్బనైజేషన్ ఎక్కువ అవుతున్నాం, ఎక్కువ పనులు అవుతున్నాయని. కానీ ఇది క్రమక్రమంగా రూరల్ కూడా వర్తిస్తుంది లైఫ్ స్టైల్. ఓకే సో అంటే వాళ్ళు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్నా లేకపోతే స్మోకింగ్ చేసినా ఇటువంటి వాళ్ళకి ఎక్కువగా హార్ట్ సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారా, లేకపోతే లైఫ్ స్టైల్ ఏ విధంగా చేంజ్ అయిన వాళ్ళకి వస్తాయి అంటారు మీరు? ఇది ఆల్కహాల్ది కూడా, ఆల్కహాల్ది లిమిట్ ఉంటుంది. సో ఇంత లిమిట్ వరకు ఇప్పుడు
వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీకి, వాళ్ళు చేసే పనికి, వాళ్ళు తీసుకునే డ్రింక్కి ఆల్కహాల్ యాక్చువల్ చాలా ఉంటాయి. మేము కేటగరైజ్ చేసినప్పుడు కళ్ళు ఒక టైప్ ఆఫ్ ఆల్కహాల్, విస్కీ ఒక టైప్ ఆఫ్ ఆల్కహాల్, బ్రాండీ, రమ్, చాలా వైన్ చాలా ఉంటుంది. గ్లోబల్లీ మనం చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా వైన్ తీసుకుంటారు యాక్సెప్టబుల్ లిమిట్స్లో. ఓకే. కాకపోతే మనకి ఇక్కడ వైన్ అంతా తీసుకోరు కాబట్టి అంత నాట్ అన్నమాట. సో చాలా రాగ్ ఉంటాయి. బ్రాండీ, రమ్, ఇప్పుడు మనం చూసేది ఒకవేళ ఆల్కహాల్ కంటెంట్ టేకర్స్లో రూరల్లో తీసుకుంటే ప్యాటర్న్ వేరే ఉంటుంది, అర్బన్లో ప్యాటర్న్ వేరే ఉంటుంది. సో హిస్టరీ తీసుకున్నప్పుడే క్లియర్గా అడగాలి పేషెంట్ని, ఎప్పుడు తాగుతారు, ఎంత తాగుతారు. క్వాంటిటీ ఎంత ఇంపార్టెంటో, అకేషన్ అంటే మీరు సోషల్లీ తాగుతారా, డైలీ తాగుతారా, ఎప్పుడు తాగుతారు, అది కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే. సో సేమ్ గోస్ ఫర్ స్మోకింగ్. కాకపోతే స్మోకింగ్కి మనకి పెద్దగా విండో ఉండదు. అంటే ఇది సరే రోజుకి ఎంతో కొంత తీసుకోవచ్చు అని కొంచెం విండో ఉంటుంది ఆల్కహాల్కి, డిపెండింగ్. స్మోకింగ్ ఈజ్ యాక్చువల్లీ డైలీ ఒక్కటి తీసుకున్నా జరిగే డ్యామేజ్ జరుగుతుంది. సో అది మనకు ఇర్రివర్సిబుల్ చేంజ్. ఒకసారి సరే స్మోకింగ్ అలవాటు అయిన తర్వాత విడిచిపెట్టాలనుకున్నా బ్యాక్ టు నార్మల్ రావడానికి 2 ఏళ్ళు పడుతుంది. 2 years అండర్ రిగరస్ డైట్. ఏదో స్మోకింగ్ మానేగానే హార్ట్ బాగుంటుంది, లంగ్స్ బాగుంటాయి అని కాదు, కానీ బాడీ హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ స్మోకింగ్లో కూడా డైలీ ఎన్ని కాలుస్తారు, ఎన్ని ఏళ్ల నుంచి కాలుస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. డాక్టర్ గారు, ఈ CHAQ అంటే ఏంటి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? CHAQ అనేది కార్డియాక్ హెల్త్ అసెస్మెంట్ క్వశ్చనర్. ఓకే. సో ఈ క్వశ్చనర్ ద్వారా మీ గుండె యొక్క హెల్త్ ఎలా ఉందని తెలుస్తుంది. మీ హెల్త్ అని కాదు, హౌ ఈజ్ యువర్ హార్ట్ వర్కింగ్. దీని యొక్క ప్రధాన ఉద్దేశమే ఎవరు రిస్క్లో ఉన్నారు, ఎవరు గుడ్ ఫేజ్లో ఉన్నారు, ఎవరు ట్రాన్సిటరీ ఫేజ్లో ఉన్నారు అని తెలుస్తుంది. ఈ క్వశ్చనర్లో మొత్తం 15 క్వశ్చన్లు ఉంటాయి. ఎక్స్క్లూజివ్లీ లైఫ్ స్టైల్ క్వశ్చన్. ఇందాక చెప్పుకున్నట్టుగా మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్లు 4 అయినా కూడా 5వది లైఫ్ స్టైల్. సో ఈ లైఫ్ స్టైల్కి సంబంధించి 15 క్వశ్చన్లు ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్లో మీరు ధాన్యాలు రోజుకి ఎన్నిసార్లు తీసుకుంటారు అంటే, మన రాగులు, జొన్నలు, సజ్జలు, క్వినోవా, దంపుడు బియ్యం, గోధుమలు, ఇవి మిల్లెట్స్ మీరు ఎంత ఫ్రీక్వెంట్లీ తింటారు వారంలో, అది పండ్లు ఎలా తీసుకుంటారు, వెజిటేబుల్స్ ఎన్ని తింటారు, బయట ఫుడ్స్ ఎన్ని తింటారు, స్మోక్ చేస్తారా, డ్రింక్ చేస్తారా, ఎన్ని గంటలు పడుకుంటారు, ఎలా పడుకుంటారు, ఆల్కహాల్ తాగుతారా లేదా, తాగితే ఎంత తాగుతారు, తాగినప్పుడు ఎప్పుడు, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కవర్ అవుతాయి అన్నమాట. దీని యొక్క మెయిన్ ఒకటే, జనాలకి నాకు వస్తుందేమో అనే భయం నుంచి నాకు వస్తుందా లేదా అని అతనికి క్లారిటీ రావడానికి మాత్రమే. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ 15 క్వశ్చన్స్ స్కోర్ ఇస్తారు. వాళ్ళని 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తాం. గుడ్ ఫేజ్ అనే వాళ్ళకి వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు చేయాల్సిన ఎక్సర్సైజ్, తీసుకోవాల్సిన డైట్ అదంతా కంటిన్యూ చేయమని చెప్తాం. రిస్క్లో ఉన్న వాళ్ళకి కొన్ని టెస్టులు చెప్తాం అన్నమాట. ఈ టెస్టులు చేయించుకోండి, మీకు ఉండొచ్చు, యూఆర్ ఎట్ రిస్క్, మీకు హార్ట్ అటాక్ ఎప్పుడైనా రావచ్చు, లేదా కార్డియాక్ రిలేటెడ్ ఎనీథింగ్ దట్ మే అఫెక్ట్ యూ, మీరు చేయించుకోండి అని ఇన్వెస్టిగేషన్ సజెస్ట్ చేస్తాం. ప్రివెంటివ్ కార్డియాలజీ పరిధి ఎక్కడ ఉంటుందంటే ట్రాన్సిటరీ ఫేజ్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు అటు గుడ్ కాదు, ఇటు రిస్క్ కాదు, మధ్యలో ఉంటారు. వీళ్ళని రిస్క్ స్టేజ్లో వెళ్ళకుండా ఆపడం. సో ఇప్పుడు ఏదైతే ఉందో, ఏదో పెద్ద చైన్ స్మోకరో హెవీ డ్రింకరో కావాల్సిన అవసరం లేదు. సెడెంటరీ లైఫ్ స్టైల్, వాడి డస్క్ జాబ్లో వాడు కూర్చొని పని చేస్తున్నాడు, నార్మల్ ఏది దొరికింది జంక్ ఫుడ్ తింటున్నాడు, టైంకి పడుకోవట్లేదు, స్ట్రెస్ అంతా పెట్టుకుంటున్నాడు, మనీ వస్తున్నాయి, బట్ నో కేర్ వాట్స్ ఎట్ ఆల్. ఇతనికి అనిపించి ఇతను ఏదో చెడ్ చేస్తున్నాడు, బయటికి వెళ్తున్నాడా, పార్టీలకు వెళ్తున్నాడు, ఏముండదు. అయినా స్ట్రెస్, అతనిది ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ప్రాపర్ డైట్ లేకపోవడం, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్గానే వస్తాయి. సో ఇలాంటి వాళ్ళు మనం చూస్తుంటాం కదా, వీళ్ళు సడన్గా ఉండి ఒక రోజు వెళ్ళి నేను ఇవాళ జిమ్ చేస్తా అని వెళ్తారు. ఇవన్నీ నెగటివ్గా ఉంటాయి. వీళ్ళు వెళ్ళినప్పుడు ఏమవుతుందండి, ఆల్రెడీ స్ట్రెస్ఫుల్గా ఉన్న బాడీ, పూర్ ఉన్న బాడీ, న్యూట్రియంట్స్లో కానీ హెల్త్లో కానీ వైటల్స్లో కానీ మొత్తం పూర్గా ఉంది. సడన్గా వెళ్తారు, ఎందుకంటే ఇన్స్టాలో కొన్ని రీల్స్ చూస్తారు, అబ్బా ఇవాళ వెళ్ళాలి, నో ఎక్స్క్యూజ్ అంటారు. నిద్ర సరిగ్గా ఉండదు, ఆల్రెడీ స్ట్రెస్ఫుల్గా ఉంటాడు, మైండ్ సరిగ్గా ఉండదు, కమాన్ మోటివేషన్ అని వెళ్తారు. మీరు చూసేవి ఎక్కువ కేసులో సడన్ హార్ట్ అటాక్స్ అనేవి ఒకటి ఈ కోవకు చెందినవి, ఒకటి. రెండో వాళ్ళు ఆల్రెడీ ఫిట్నెస్ ఫ్రీక్స్,
వాళ్ళు ఆల్రెడీ ఫిట్ ఉంటారు, ఆల్రెడీ అన్ని ఇంకా చేసి క్వినోవా తినడం, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయడం. కాకపోతే వాళ్ళు ఇంట్రెస్టింగ్ విషయం ఏం తెలిసిందంటే వాళ్ళు ఓవర్ ద స్ట్రెచ్ అంటే పరిధి దాటి వాళ్ళు చేయడం ద్వారా వాళ్ళు కూడా సడన్గా ఎక్స్పైర్ అవుతుంటారు అనమాట. నేను చేసిన నా స్టడీలో 240 శాంపుల్లోనే నాకు స్ట్రెస్ అనేది అలార్మింగ్ ఫ్యాక్టర్గా అనిపించింది. స్ట్రెస్ అండ్ హౌ డు యూ రియాక్ట్ టు ద స్ట్రెస్ రెండు చాలా సిగ్నిఫికెంట్ అంశాలు. ఒత్తిడి అందరికి ఉంటుంది, ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి వాడికి ఉంటుంది. వాచ్మెన్ దగ్గర నుంచి CEO వరకు అందరూ ఒకళ్ళే, అందరికీ ఉండే స్ట్రెస్ ఎవరి బాధలు అనుకుంటే. కానీ మన రియాక్షన్ టు స్ట్రెస్, మనం ఎలా రెస్పాండ్ అవుతాం, మనం మందు తాగుతామా, సిగరెట్ కొడతామా, లేదంటే ఇంకేం చేస్తాం, లేదా జంక్ ఫుడ్ తింటామా, ఆర్ఎల్స్ యోగా చేస్తామా, ఫ్రెండ్స్తో మాట్లాడతామా, మెడిటేషన్, యోగా, ఫిజికల్ యాక్టివిటీ, ఎనీథింగ్. ఇవన్నీ పాజిటివ్ ఇండికేటర్స్ అనమాట, యూ స్ట్రెసెస్ అంటాం. ఇందా చెప్పినట్టు నెగటివ్. సో ఎవరైతే స్ట్రెస్ వచ్చినప్పుడు నెగటివ్ వెళ్తారో దే హ్యావ్ ఎ హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ దిస్ అటాక్స్. ఎందుకంటే స్ట్రెస్ కూడా అందరూ ఒకేలా తీసుకోలేరు కదా. ఎగ్జాక్ట్లీ. ఓకే అండి, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో, రెస్టారెంట్ మాట్లాడుతున్నానండి. మీ పేరు చెప్పండి. పద్మ అండి. పద్మ గారు, సరే మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్కారం అండి. నాకు కాళ్ళు తిమ్మిరు అండి, నడవలేకపోతున్నానండి, పడిపోతానేమని భయం వేస్తా ఉంటుంది. ఓకే. చాలా ఇబ్బంది పడుతున్నానండి కాళ్ళ గురించి. ఎన్ని రోజుల నుంచి అండి? 2 years 3 years అవుతుందండి. అప్పటి నుంచి అట్లాగే పడుతున్నాను. సరే, మీకు షుగర్ ఉందా అండి? లేదండి, ఏమీ లేవండి. షుగర్, బీపీలు ఏమీ లేవండి. విటమిన్ B12 టెస్ట్ చేయించుకున్నారా? విటమిన్ B12 అండి. అవునండి. పద్మ గారు, మీరు టీవీ చూస్తూ డాక్టర్ గారితో మాట్లాడుతున్నారు, మీరు డైరెక్ట్ గా డాక్టర్ గారితో మాట్లాడండి, మీకున్న ప్రాబ్లమ్ ని క్లియర్ గా చెప్పండి. అలాగేనండి, మాట్లాడండి. ఫస్ట్ మీ టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టండి. వచ్చానండి. చెప్పండి ప్రాబ్లం ఏంటో. నా కాళ్ళ గురించి అండి, బాగా తిమ్మిర్లు అండి, అసలు ఏమి నడవడానికి కూడా భయమే చేస్తుంది, ఎక్కడ పడిపోతానని. ఇంటుకుంటా జాగ్రత్తగా నడవలసి వస్తుందండి, బయటకు వెళ్ళడానికి లేదండి, బయటకు వెళ్ళలేకపోతున్నాను. B12 టెస్ట్ చేయించుకున్నారా అండి ఎప్పుడైనా? చేయించలేదండి, ఎప్పుడు అటువంటి ఏమీ ఎవరు చెప్పలేదండి, చేయించలేదండి. మీకు విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నా కూడా మీరు చెప్పే తిమ్మిర్లు వస్తాయండి. మీరు ఒకసారి ఆ టెస్ట్ చేయించుకోండి. ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, లేదా సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది, మీకు తిమ్మిరి అనేది తగ్గిపోతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. డాక్టర్ గారు, ఈ ప్రివెంటివ్ కార్డియాలజీ మీద ప్రజల్లో ఎంతవరకు అవగాహన ఉందంటారండి? ప్రజల్లో కాదు, డాక్టర్స్లోనే చాలా తక్కువ అవగాహన ఉంది. ఎందుకంటే ప్రివెంటివ్ కార్డియాలజీ అనే డిపార్ట్మెంట్ అది మనీ మేకింగ్ డిపార్ట్మెంట్ కాదండి. ఇది దిస్ ఈజ్ రిలేటెడ్ టు పబ్లిక్ హెల్త్. రోగం వస్తే ఇప్పుడు జనాల మైండ్ సెట్ కూడా, రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మంచిగా అవుతాం, వస్తాం. డాక్టర్ దగ్గరికి రండి, మీకు రోగం ఉందో లేదో చూపెట్టుకోండి అంటే ఉన్న వాళ్ళు ఇస్తారు మనీ, లేకుంటే మీకేం లేదు అంటే మరి నాకు ఇవన్నీ టెస్టులు ఎందుకు చేసావంటే. సో జనాల్లో ఫస్ట్ అవగాహన లేకపోయేటప్పటికీ సెపరేట్ డిపార్ట్మెంట్గా అవతరించలేదు. ఇంకా మన కార్పొరేట్ లెవెల్లో కొంతవరకు అవేర్నెస్ ఉంది ఎవరికి, ఆల్రెడీ ఇందులో పనిచేసే వాళ్ళకి. సెమినార్స్కి అటెండ్ అయ్యి కార్డియాలజిస్ట్లో కూడా కొంతవరకు అవగాహన ఉంది. దీనికి సెపరేట్ కొన్ని కోర్సెస్ ఉన్నాయి, చాలా యూనివర్సిటీస్ ఇండియాలో ప్రొవైడ్ చేస్తున్నాయి. 1 year కోర్స్ ఉంటుంది. సో ఇది రెస్పెక్ట్ ఎవరైనా చేయొచ్చు అండి, డాక్టర్స్ అలోపతి వాళ్ళు కాదు, హోమియో, ఆయుర్వేద ఎవరన్నా చేయొచ్చు. కానీ అవేర్నెస్ తక్కువ. ఎందుకంటే దీంట్లో మనం ఆశించదగ్గ మానిటరీ బెనిఫిట్ లేకపోవడం. ఇది ఒక రకం ప్రజాసేవ. ఇప్పుడు మనం చేసే క్వశ్చనర్ కానీ అన్నిటికీ ఊతం కూడా 1948లో ఫ్రేమింగమ్ హార్ట్ స్టడీ అనేది ఒక స్టార్ట్ అయింది యుఎస్ఏలో. అప్పుడు వాళ్ళ ప్రెసిడెంట్ హైపర్ టెన్షన్తో చనిపోయారు, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్. సో ప్రెసిడెంట్ని కాపాడుకోలేకపోయామనే గిల్ట్తో స్టార్ట్ అయింది ఇది అప్పట్లో. అది బీజం. అప్పటి నుంచి అది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. కాకపోతే మన ఇండియాలో, మన భారతదేశంలో ఇంకా నేషన్ వైడ్లో అంత రీసెర్చ్ కావట్లేదు.
చాలా మల్టీఫ్యాక్టరల్ అప్రోచ్ ఉంటుంది. ఇది మనం ఆషామాషి ఇప్పుడు నేను అనగానే ఎందుకు కాలేదని ఎందుకు కాదు, చాలా ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఇందాక అనుకున్నట్టుగా హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళని తీసుకోవాలి, డయాబెటీస్ ఉన్న వాళ్ళని తీసుకోవాలి, మళ్ళీ డయాబెటీస్ 1-2 వాళ్ళని తీసుకోవాలి. హైపర్ టెన్షన్లో కూడా ఏజ్ గ్రూప్స్ 20 years వాళ్ళని, 30 years వాళ్ళని, 40 years వాళ్ళని ఓవర్ ద కోర్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటుంది. మేల్స్ని, ఫీమేల్స్ని, పిల్లల్ని తీసుకోవాల్సి ఉంటుంది. హిస్టరీ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ ఉంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఇది ఓ రకంగా ప్రజాసేవ. ఇది గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉంటే గవర్నమెంట్కి కావాల్సింది ఏంటి, సిటిజన్స్ హెల్తీగా ఉండడం. సో దీనిపైన జాబ్ క్రియేషన్ ఉంటుంది, ప్లస్ హార్ట్ అటాక్ని మనం ఎక్కువ వరకు ఏదైతే ఉంటుందో సడన్ కార్డియాక్ డెత్స్ అనేటివి మ్యాక్సిమం మనం ప్రివెంట్ చేయొచ్చు. ఒకటే కారణం, ఎందుకంటే యూ హ్యావ్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ హెల్త్. అదేదో ఏదైనా వస్తే గానీ కదలని పక్షంలో ముందుగానే జాగ్రత్త పడాలి అంటే ఎవరు వింటారు అసలు, చెప్పండి. అది కొంతవరకు బాధాకరమే. కానీ పారానోయాకి, హిస్టీరియా కాకుండా తెలుసుకోవడం అంటే ఎవరికో ఏదో అయితే మనం ఇక్కడ కంగారు పడే కంటే అసలు మన బాడీ మనకి ఎలా ఉంది, మన హార్ట్ మనకి ఎలా ఉంది, అది తెలుసుకుంటే మనకు తెలుస్తుంది. ఈ మధ్య నేను తరచూ చూస్తున్నాను నా క్లినిక్లో కానీ, నేను చూసే పేషెంట్లో కానీ, చెస్ట్ పెయిన్ లెఫ్ట్ సైడ్ వచ్చిందంటే ఇంకా హార్ట్ తప్ప ఇంకేం ఉండదు అనుకుంటున్నారు. బరువైంది లేపినా మనకు పట్టుకునేది మజిలే పట్టుకుంటుందండి. ఇందాక మనం అనుకున్నట్టుగా హార్ట్ అనేది ఒక మజిల్. మనకు బాడీలో చాలా మజిల్స్ ఉంటాయి, కొన్ని వందల మజిల్స్ ఉంటాయి. బరువు ఎత్తినా మనకు మజిల్ పెయినే వస్తుంది. అది లెఫ్ట్ సైడ్ కూడా రావచ్చు. మనకు బైసెప్స్, ట్రైసెప్స్, రొటేటర్ కఫ్ అన్ని ఇట్ సైడ్ కూడా ఉంటాయి. ప్లస్ గ్యాస్ అయినా కూడా లెఫ్ట్ సైడ్ నొప్పిలేస్తుంది. మనం తినే ఫుడ్ అని అలానే ఉంది. సో ఏదొచ్చినా కూడా నాకు హార్ట్ అటాకే, ఏదొచ్చినా నాకు హార్ట్ అటాక్ అని ముందుగానే ఇంకా ఎక్సెసివ్ భయానికి వెళ్ళి అవసరం ఉన్నప్పుడు టెస్ట్ చేయించుకోవట్లేదు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం అవేర్నెస్. ఎప్పుడు కంగారు పడాలి, ఎప్పుడు పడొద్దు అనేది ముఖ్య ఉద్దేశం. లేదా అసలు వాళ్ళ హార్ట్ పనితీరు ఎలా ఉంది అనేది కూడా క్లియర్ కట్ గా తెలుస్తుంది కదా. అవును. సో మరి ఇటువంటి గుండె జబ్బులు అసలు రాకూడదు అనుకుంటే ఏం చేయాలంటారు? అందులో వ్యాయామం అనేది ఎంత పాత్ర పోషిస్తుందండి ఈ గుండె జబ్బులు నివారించడంలో? చాలా మంచి ప్రశ్న, చాలా మంచిగా అడిగారు. మనం దీన్ని ఎక్కువ ఇంకా స్ట్రెస్ చేయలేమండి. ఎందుకంటే మన ఈ అర్బనైజేషన్లో, మన ఈ లైఫ్ స్టైల్లో వ్యాయామం అనేది ఓన్లీ ఎక్సర్సైజ్ అనే కాకుండా ఎనీ టైప్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అది యోగా కావచ్చు, సూర్య నమస్కారాలు కావచ్చు, ఏరోబిక్స్ కావచ్చు, వాకింగ్, జాగింగ్, రన్నింగ్, స్ప్రింటింగ్, సైక్లింగ్, ఎనీథింగ్, కనీసం 30 నిమిషాలు వారంలో 5 రోజులు తప్పకుండా చేయాలి. ఇది నేను చెప్తుంది కాదు, WHO రికమెండేషన్ ఇది. వారంలో 150 minutes అనేది కంపల్సరీగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, మస్ట్ అండ్ షుడ్గా, ఫర్ ప్రాపర్ సర్క్యులేషన్. దాంతోపాటు మైండ్ఫుల్నెస్ అంటాం. ఇది మనకు కొత్త ఏం కాదు, వెస్టర్న్ వాళ్ళు మైండ్ఫుల్నెస్ అని పెట్టారు, మనం మెడిటేషన్, ధ్యానం అని చెప్తుంటాం. ఒత్తిడి వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానికి మెడిటేషన్కి మించింది మరొకటి లేదు. కొన్ని సైకియాట్రిక్ డ్రగ్స్ ఉంటాయి. ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అని అంటున్నారు చాలా మంది. అంటే కొంచెం ఏజ్ ఒక 50 దాటిన వాళ్ళందరూ ఇప్పుడు చాలా మంది మోకాళ్ళ నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. వాళ్ళకి చెప్తే గనక మాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మేము ఎలా చేయగలుగుతామని అంటున్నారు. మరి అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? యోగాకి, యోగాసనాల్లో కూడా చాలా మంది మర్చిపోతున్నారు. 1-2 ఆసనాలు ఉండవు యోగాసనాల్లో. ప్రధానమంత్రి ప్రోటోకాల్లో 21 minutes కూడా కూర్చొని చేసే ఉంటాయి, పడుకొని చేసే ఉంటాయి, నిల్చొని చేసే ఉంటాయి, ఒకవేళ కింద కూర్చొని లేని వాళ్ళు స్టోల్లో కూర్చొని చేసే ఉంటాయి, చాలా ఉంటాయి. మనం ఇక్కడ మాట్లాడుతున్నారు చేయాలన్న ఇంటెన్షన్ అసలు వాళ్ళలో ఉండాలి, మెయిన్ అది. కాలర్ ఉన్నారండి, కాలర్ తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వెస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నాను మేడం. పేరు చెప్పండి. పేరు కామేశ్వరి అండి. కామేశ్వరి గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఫాదర్ కి ఈ మధ్యన బీపీ ఎక్కువగా ఉంటుంది మేడం. ఓకే, వయసు ఎంత అండి? నెక్స్ట్ గుండె దడ ఒకటి వస్తుంది, కాళ్ళు ఒకటి వాచేయండి. ఓకే, ఆయాసం ఒకటి వస్తుంది మేడం. ఓకే అండి, వయసు? రాత్రి సరైన నిద్ర ఉండట్లేదు, సరైన ఆహారం తినలేకపోతున్నారు. ఓకే, లోకల్లో ఉన్న డాక్టర్ కి సజెషన్ తీసుకున్నామండి, మెడిసిన్స్ ఇచ్చారు ఆయన. రోజుకి బీపీకి ఒక 6 టాబ్లెట్లు, షుగర్ కి ఏమో 2 టాబ్లెట్లు వేసుకోమని చెప్పారండి. ఓకే, అవి వేసుకుంటున్నారు, కానీ కొంచెం మీ సజెషన్ కూడా తీసుకుందామని చేశానండి. ఓకే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయో క్లియర్ గా చెప్పండి.
మెయిన్ ఆయనకి ఫీడింగ్ తక్కువగా ఉందండి. వయసు ఎంత ఉందండి? ఆయనకి 70 ఉంటుంది సార్, 65-70 మధ్యలో ఉంటుందండి. ఓకే. మెయిన్ నిద్ర ఒకటి సరిగ్గా పట్టట్లేదు అంటున్నారండి. ఓకే. బీపీ షుగర్ రెండు ఉన్నాయమ్మా? ఆ బీపీ ఉందండి, నెక్స్ట్ షుగర్ కూడా ఉంది సార్. ఓకే. రెగ్యులర్గా వాడుతున్నారా మందులు? వాడుతున్నారండి. అది లోకల్లో రీసెంట్ గా కూడా చెకప్ కి తీసుకెళ్ళామండి. బీపీకి ఏమో డైలీ 6 టాబ్లెట్స్ ఇచ్చారు. ఓకే. షుగర్ కి ఏమో మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి వేసుకోమని 2 ఇచ్చారండి. ఓకే. గుండె దడ ఒకటి వస్తుంది అంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఆయాసం ఒకటి స్టార్ట్ అయింది సార్ ఆయనకి. కాళ్ళు వాపులు ఒకటి వచ్చాయి. బరువు పెరగడం కానీ తగ్గడం కానీ ఏమన్నా అబ్జర్వ్ చేశారమ్మా? ఏంటండి? బరువు పెరగడం కానీ తగ్గడం కానీ? అది తెలియదు సార్ నాకు. ఒకసారి అది ఒకటి ఉంటే ఒకసారి థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించండి. మొహం కొంచెం ఉబ్బినట్టు ఉంటుంది సార్. అవునా? ఎన్ని రోజులైందమ్మా? ఇంచుమించు 1 మంత్ నుంచి అలా ఉంటుందండి. 2 మంత్స్ నుంచి ఉంటుంది. మెడిసిన్స్ వేసుకుంటున్నారు. ఓకే. కానీ ఒకసారి మళ్ళీ చెకప్ కి వెళ్దామని అంటున్నారు. కానీ మీ సజెషన్ కూడా తీసుకున్నాయి. ఒకసారి చెకప్కి వెళ్ళండి. ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, ఈసీజీ, 2D ఈకో కూడా చేయించండి అమ్మా. ఏంటి సార్? లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తెలుస్తాయి అన్నమాట మనకు. ఒకటి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఒకటి, ఈసీజీ ఒకటి, 2D ఈకో గుండెలా ఉందని కూడా తెలుస్తుంది. ఆ పరీక్ష ఒకసారి చేయించండి. అలాగే థైరాయిడ్ టెస్ట్ కూడా ఒకసారి చేపియండి. థైరాయిడ్ అండి? థైరాయిడ్ అండి. ఓకే సార్. అంతేనండి? అంతే అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి. ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని అంటే మీ ఫాదర్కి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏం చేయాలనేది డాక్టర్ గారు చెప్తారు. డాక్టర్ గారు, స్ట్రెస్ ఎక్కువ ఉంటే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు కదా. సో స్ట్రెస్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలంటారు? ప్రధానంగా స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ట్రెడిషనల్ మార్గాలు యోగా, మెడిటేషన్, ప్రాణాయామం. సరే, ఈ కాలం వాళ్ళకి వెంటనే ఇంకా యోగా ప్రాణాయామం అంటే కాదు కాబట్టి మనసుకు నచ్చింది ఏది చేసినా ఒత్తిడి తగ్గుతుంది. ఓకే. అది ఫ్రెండ్స్తో మాట్లాడడం కావచ్చు, అంటే మళ్ళీ సిగరెట్ మందు పైన కాదు, ఫ్రెండ్స్ని కలవడం అంటే వెళ్ళి అలా కాకుండా. స్ట్రెస్ వచ్చేది ప్రధానంగా 2 కారణాలకి. ఒకటి, మనని తిట్టేవాడు మనకంటే బలవంతుడు, మనం ఏం చేయలేము అనుకున్నప్పుడు అది సప్రెస్ చేసుకుంటాం. ఎమోషన్, సప్రెస్డ్ ఎమోషన్తోనే ఒత్తిడి వస్తుంది. సపోజ్ ఎవరన్నా బాస్ కానీ, కాలేజ్లో హెచ్ఓడి కానీ, పనిచేసే సుపీరియర్ కానీ ఎవరన్నా కావచ్చు. సరే, ఇంట్లో అమ్మా నాన్ననే అవ్వచ్చు. మనకు నచ్చంది చేసినప్పుడు స్ట్రెస్ వస్తుంది, కోపం వస్తుంది ఫస్ట్. కాకపోతే ఏం అనలేం కాబట్టి సప్రెస్ చేసుకుంటాం. ఆ తర్వాత ఎప్పుడైనా వీక్ మూమెంట్లో మనం అనుకున్నట్టు జరగనప్పుడు సప్రెస్డ్ ఎమోషన్స్ పెంటప్ అయి ఒత్తిడిగా మారుతుంది. అప్పుడు ఎవరిపైన చూపెట్టాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. రెండోది, మన డే టు డే లైఫ్లో వచ్చే స్ట్రెస్. ఇది బాడీకి అవసరం. మినిమం స్ట్రెస్ లేకుంటే బాడీ ఫంక్షన్ అవ్వదన్నమాట. కానీ దాన్నే మనం ఇంకా ప్రొకాస్టినేట్ అంటే బద్ధకంగా పనులను వాయిదా వేయడం, చేయాల్సినవి చేయకపోవడం, ఇవన్నీ చేసినా కూడా ఒత్తిడి వస్తుంది. రెండో దానికి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అవసరం లేదు. ఎవరో ఉంటేనే మనకు స్ట్రెస్ వస్తుందని కాదు. రెండో దానికి మనది మనం చేసుకోవాలి. ఇప్పుడు బాడీ యాక్టివ్ కావాలన్నప్పుడు మళ్ళీ సేమ్ ఎక్సర్సైజ్, డైట్, ఇవన్నీ కూడా వస్తుంది. నేను మందు తాగా, నేను సిగరెట్ కొట్టని హెల్దీ ఉన్నా అనుకుంటే మాత్రం పొరపాటు. ఓకే. లైఫ్ స్టైల్ చేంజెస్లో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఫుడ్ గురించి. ఎగ్జాక్ట్లీ. సో ఫుడ్ అనేది ఈ గుండెపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందండి? మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పటి నుంచో 100 ఏళ్ల కిందకి వద్దాం. 1924 స్వాతంత్రం రాలేదు. సరే, స్వాతంత్రం వచ్చిన తర్వాత చూసుకుందాం. మన అమ్మమ్మ తాతయ్యలు, నాయనమ్మ తాతయ్యలు వీళ్ళంతా ఎవరు మన ఫాదర్స్ పెళ్లి వీడియోల్లో చూసినా కూడా, ఆ ఫోటోల్లో చూసినా కూడా ఎక్కడ కూడా మనం ఉన్న పర్సనాలిటీలో ఎవరు లేరు, రోగిస్తులు తప్ప. పచ్చిగా మాట్లాడితే అప్పుడు ఇంత లావు ఉన్నాడంటే వానికి ఏదో రోగం ఉంది, అయ్యో పాపం అనుకున్నారు. ఎందుకంటే దేర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలంటే సైకిల్ కూడా ఉండేది కాదు, నడిచే వెళ్ళేవాళ్ళు. అది వెళ్ళేది 1-2 కిలోమీటర్లు కాదు, మళ్ళీ ఒక రోజులో 10 to 20 కిలోమీటర్స్ వాళ్ళు వెళ్ళేసి వచ్చేది. వెళ్ళడం 10 కిలోమీటర్లే, రావడం 10 కిలోమీటర్లే. మళ్ళీ తిండి మన లెక్క ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు తినడం, అర్ధరాత్రి 12ంటికి తినడం, లేదా పొద్దున 5-5:30 తినడం, ఇవేం లేకపోయేది. దొరికేదో రోజుకు ఒక్కసారి, మ్యాక్సిమం 2 సార్లు తినేది, నడిచేది. సో ఇలా నడకతోని ఎవరికి కూడా ఫ్యాట్ డిపాజిట్ అనేది లేదు. అందరూ బక్కగా ఉన్నారు, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. అప్పుడు హార్ట్ అటాక్లు అంటే
రిచ్ మెన్స్ డిసీజ్, అంటే బాగా డబ్బులుండి బాగా జల్సాలకు పోతే తప్ప వచ్చేది కాదు. ఫాస్ట్ ఫార్వర్డ్ చూడండి, ఎంత మనం గట్టిగా మాట్లాడితే ఇవి 2010-2011 నుంచి రైజ్లో ఉన్నాయి అర్బనైజేషన్ ద్వారా. సో మన అండర్స్టాండింగ్ ఆఫ్ హార్ట్ డిసీజ్ అనేది పెరిగింది. స్టార్టింగ్లో అందరిదే అనుకున్నారు. 1980s అయితే యుఎస్ఏలో ఒక పెద్ద ప్రాపగండానే నడిచింది, రెడ్ మీట్ తినండి, వైన్ తాగండి, మందు తాగితే సిగరెట్ తాగితే ఎక్కువ కాలం బతుకుతారని. ఒక 10 years తర్వాత తెలిసింది దాని ఎఫెక్ట్స్. సో కంటిన్యూస్ చేంజ్ అయినప్పుడు ద బిగ్ రెవల్యూషన్ ఇస్ ద డైట్. అది అందరూ తింటుంది, రోజు చేస్తుంది, కానీ ఎవరు చూసలేదు. ఎవరికి అది థాట్ కూడా రాలేదు, అంటే ఆలోచన కూడా రాలే. మనం తీసుకునే ఆహారం మన కడుపులోకి వెళ్తుంది, అది మనల్ని ఎఫెక్ట్ చేస్తుందని కూడా అనుకోలేదు. అప్పుడు ఈ జంక్ ఫుడ్ అంతా, సో సాచురేటెడ్ ఫ్యాట్స్తోని హై షుగర్ ఉన్నది. ఇప్పుడు మీరు ఏదన్నా తీసుకోండి మార్కెట్లో, ఇన్స్టాంట్ నూడిల్స్ అంటారు, అందులో సోడియం ఉంటుంది. చిప్స్ ఉంటారు, అందులో సోడియం ఉంటుంది. డ్రింక్స్, అందులో షుగర్ ఉంటుంది. ఎనీథింగ్, ఎవ్రీథింగ్. మీరు బయట ప్యాకేజ్డ్ ఫుడ్ ఏదన్నా తీసుకోండి, అది అన్హెల్దీనే. కాకపోతే టైం సేవింగ్ కాబట్టి అందరు వాడుతున్నారు. సో మనం రాడికల్గా మొత్తం ఆపేయండి అని చెప్పకుండా బీ మైండ్ఫుల్ ఆఫ్ ఇట్. ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, అసలు ఏం తింటున్నామని. ఎందుకంటే కొంచెం మనీ ఎక్కువ వచ్చేటప్పటికి ఊరు పేరు లేని రెస్టారెంట్స్ అన్నిటికి వెళ్తున్నారు. ఫ్యూజన్ ఫుడ్లని, ఆ ఫుడ్, థాయ్ ఫుడ్, ఇటాలియన్ ఫుడ్ అని. అందులో ఏముంటుంది ఎవరికీ తెలీదు, టు బీ హానెస్ట్. వెళ్ళి తింటున్నారు, తిన్న తర్వాత పడట్లేదు, ఓకే హాస్పిటల్ జాయిన్ అయ్యి ఇన్సూరెన్స్ ఉంది కదా అని వెళ్తున్నాం. కానీ అది బాడీ పైన చూపే ప్రభావం ఏమిటి, అసలు ఏమి ఇంజెక్ట్ చేస్తున్నాం అనేది మైండ్ఫుల్ ఉండాలి. షుగర్స్, సాల్ట్ అనేది ప్రధానమైనవి మన డైట్లో. సాల్ట్ మనం ఓన్లీ ఏదో పెరుగన్నంలో సాల్ట్ వేసుకుంటే సాల్ట్ వస్తుందనో, లేదా పచ్చళ్ళు తింటే సాల్ట్ వస్తుందనో కాదు. ఎవ్రీథింంగ్ ప్రతి దాంట్లో ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ మేజర్ రీజన్ ఫర్ హైపర్ టెన్షన్ ఇస్ ద ఎక్సెసివ్ సాల్ట్ ఇంటేక్. అది చిప్స్లోనే ఉంటుంది, నార్మల్ మనం తినే ఏ ఆలు చిప్స్లోనే ఉండేది సాల్టే. సో దాన్ని మైండ్ఫుల్గా ఉండాలి. అలాగే షుగర్స్ కూడా, ఎనీ షుగర్ అంటే ఓన్లీ మన టీలో వేసుకునేది, కాఫీలో వేసుకునేది కాదు, ఎనీ డ్రింక్, మాజా, మినిట్ మేడ్, ఎనీ ఫ్రూట్ డ్రింక్ కానీ మీరు మార్కెట్లో వచ్చేది వాళ్ళ పేర్లు ఏమో పెడతారు, ఏది వచ్చినందులో షుగరే ఉంటుంది. జామ్స్ కానీ రకరకాల ఇప్పుడు కాంబినేషన్ అవేవో ఫ్రూట్ జ్యూసెస్ అని పెడుతున్నారు, ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్. ఓకే, అక్కడ కొబ్బరి నీళ్ళు కూడా ప్యాకేజ్డ్గా వస్తున్నాయి అవి, మరి ఎంతవరకు ఏందో తెలియదు కానీ. సో ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీకి టాలరెన్స్ లిమిట్ ఉంటుంది, థ్రెషోల్డ్ ఉంటుంది. మన బాడీ డిజైన్ చేసింది మినిమల్ ఫుడ్ ఇంటేక్తోనే మ్యాక్సిమం అవుట్పుట్ అనేది మన బాడీ డిజైన్ చేసింది. అందుకు పూర్వకాలం చూసుకుంటే అందరు లీన్గా ఉన్నా ఎవరు చనిపోలేదు, పని చేశారు, మనకంటే ఎక్కువ ఉద్యమాలు చేశారు, స్వాతంత్ర ఉద్యమం. ఇవన్నీ ఎక్కడ కూడా మనకి ఎక్స్ట్రీమ్ కేసెస్లో, బెంగాల్ ఫెమినిన్ కేసెస్లో తిండి దొరక్క చనిపోయారు, కానీ తిండి తక్కువ ఎవరు చనిపోలేదు. ఇప్పుడు కొంచెం మనీ వచ్చేటప్పటికి మైండ్ఫుల్ ఉండట్లేదు, అంతే. ఎక్కువ తింటున్నారని కూడా కాదు, డైట్ కోక్స్ అని ఉండేది షుగర్ కానీ డైట్. సో ఇవి ప్రధాన కారణాలు. ఇది కొంచెం మైండ్ఫుల్గా ఉండి కట్ చేస్తే ఓవర్ ద నైట్ ఇది అసలు పాసిబులే కాదు, అది రాడికల్ మూవ్ అవుతుంది. అట్లీస్ట్ 50%. మనం ఇప్పుడు ఎంతైతే తింటున్నామో బ్రేక్ఫాస్ట్కి కానీ, లంచ్కి కానీ, డిన్నర్కి కానీ, మైండ్ఫుల్ ఆఫ్ వాట్ యూ ఈట్. అసలు మనం ఒక ఫ్రూట్ ఇంక్లూడ్ చేస్తున్నామా, వెజిటేబుల్ తింటున్నామా, అసలు ఏదన్నా హోల్ గ్రెయిన్ అంటే చిరుధాన్యాలు మనం తింటున్నాం కనీసం రోజుకి ఒక్కసారి. పప్పు లేదా క్వినోవా లేదా దంపుడు బియ్యం, రైస్ ఏం తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం, ఏం కలుపుకుంటున్నాం, ఏం వండుకుంటున్నాం, హై ఫ్రైడ్ ఎక్కువ తీసుకుంటున్నాం. సింపుల్ క్వశ్చన్. ఎంత ఆయిల్ ఇంపార్టెంట్ అయిపోయింది. ఇప్పుడు ఏదో కూర అని చెప్పి డీప్ ఫ్రైగా, ఫ్రై కూరలు, ఆలు ఫ్రై, బెండకాయ ఫ్రై చేసుకొని మీరే చెప్పారు కదా తినమని, అంటే అది కాదు. నీరు కూరలు ఉంటాయి, గుమ్మడికాయ కానీ, దోసకాయ కానీ, బీరకాయ, పొట్లకాయ, ఇవన్నీ, సోరకాయ, ఆనపకాయ, ఇవన్నీ కూడా నీరు కూరలు చాలా మంచివి హెల్త్కి. అసలు ఒక 1 week చెప్పిన డైట్తో కనుక సాత్విక ఆహారం అంటాం తెలుగులో అయితే. సాత్విక ఆహారం తీసుకుంటే సగం రోగాలు అవే తగ్గిపోతాయి స్టార్టింగ్ స్టేజ్లో. ట్రాన్సిటరీ ఫేజ్లో ఎవరైతే ఉన్నారో, మాకంతా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, మోకాలు నొప్పులు ఉన్నాయి, వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేరు, ఏం చేయలేరు, డైట్ కట్ చేయాలి. ఒకవేళ అది కాకుంటే ఇది, అంతేగాని ఇక మోకాలు నొప్పులు ఉన్నాయి కదా అని తినడం, అంత స్వీట్ ఇంటేక్. ఇంకోటి మన స్వీట్స్ ఇంటేక్ కూడా ఈ మధ్య చాలా విపరీతంగా తింటున్నాం. ఏ పిల్లలకి వెళ్ళినా ఒక 5-6 రకాల స్వీట్లు కనిపి కానీ అన్ని టేస్ట్ చేసి, అది టేస్ట్ చేస్తే తప్పలేదు, దాని తగ్గ యాక్టివిటీ ఉండాలి. అదే ఏ క్వాలిటీతో తింటున్నాం, ఎంత క్వాంటిటీతో తింటున్నాం అనేది మాత్రం గమనించుకోవాలి. ఓకే, మరి ఇప్పుడు గుండె జబ్బులకి సంబంధించి ముందుగా తెలుసుకోవడానికి ఎటువంటి పరీక్షలు అందుబాటులో ఉన్నాయండి?
అసలు ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలంటారు? సో ప్రధానంగా ఇంత చెప్పాం, డైట్ చెప్పాం, స్మోకింగ్ చెప్పాం, స్ట్రెస్ చెప్పారు, స్ట్రెస్, వ్యాయామం చెప్పారు. వ్యాయామం ఇవన్నీ పాటించి కూడా ఒకవేళ తెలుసుకోవాలంటే ప్రధానంగా ఏంటంటే క్వశ్చనేర్. ఒకవేళ దీనిపైన నేను కొన్ని ఏళ్ళుగా వర్క్ చేస్తున్నాను, ఒక 3-4 ఇయర్స్ నుంచి, ఒక 5 ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను దీనిపైన. ఎవరికి ఏమన్నా డౌట్లు ఉన్నా కానీ నేను ఎవ్రీ గురువారం 6 to 9 నేను అవైలబుల్ ఉంటాను. నా నెంబర్కి మీరు కాల్ చేసి ఫ్రీ కన్సల్టేషన్ పొందొచ్చు కార్డియాక్ హెల్త్ పైన. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ చేసి ఒకవేళ ఇంకేం చేయించుకోవాలి అనే క్వశ్చన్లు ఉన్నప్పుడు ప్రధానంగా ఫస్ట్ ఈసీజీ డౌట్ ఉంటే. కానీ ఈసీజీకి ముందు సేమ్ కోమార్బిడిటీస్కి ఏవైతే ఉంటుందో బీపీ, HbA1c, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ ఇవన్నీ మ్యాండేటరీ అనమాట. ఇవన్నీ స్టార్టర్వి. అంటే మీకు అది బీపీ ఉందా, షుగర్ ఉందా, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, కొలెస్ట్రాల్ ఉందా లేదా తెలుసుకోవడానికి, బిఎంఐ చూస్తాం, అంటే వాళ్ళు ఎంత హైట్ ఉన్నారు, ఎంత వెయిట్ ఉన్నారు, హైట్కి వెయిట్కి రిలేషన్ ఉందా అని. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరన్నా కార్డియాస్కులర్ డిసీజ్తో బాధపడుతున్నారా, మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉందా అలాంటివి, లేదా మీరు పుట్టినప్పుడు మీకు జెనెటిక్ ఏమైనా వచ్చిందా, కంజెనిటల్గా ఏమైనా ఉండిందా, ఇప్పుడు అదేమైనా డెవలప్ అయిందా అని మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇంకోటి చాలామంది ఇది ఎక్కువ చేయరు కానీ, అంటే చాదస్తం అనుకోవచ్చు, ఇంకేమన్నా అనుకోవచ్చు, కానీ 2 ప్రధాన టెస్టులు ఉంటాయండి. అంటే ఇన్ఫ్లమేషన్ ఉందా బాడీలో అనేది ఎర్లీ ఇండికేటర్స్ అంటాం. ఒకటి సీరం హోమోసిస్టైన్ అనే టెస్ట్. ఎక్కువ మంది చెప్పరు, ఫియర్ మాంగరింగ్ ఎక్కువ ఉంటుందని. అంటే కొంచెం ఇది కాస్ట్లీ టెస్ట్ కానీ ఎర్లీ ఇండికేటర్ డౌట్ ఉంటే. ఇంకోటి అపోలైపోప్రోటీన్ A1 అని. సో ఇది గుడ్ కొలెస్ట్రాల్ ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ ఎంత ఆయిల్స్ చేంజ్ చేసినా, ఎంత డైట్ పాటించినా కూడా HDL పెరగట్లేదు అన్నప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి వెళ్తారు. సో ఇదే లెవెల్లో LDL, VLDL గురించి కూడా సీరం అపోలైపోప్రోటీన్ B1 అని ఉంటుంది టెస్ట్. ఈ టెస్టులు ఎప్పుడు ఇండికేట్ చేస్తాం? అన్ని పాటించి, అన్ని మందులు వాడి, అన్ని డైట్ వాడినా కూడా ఎందుకో లిపిడ్ ప్రొఫైల్ ఇంకా తగ్గట్లేదు, HDL HDL అంటే గుడ్ కొలెస్ట్రాల్, అది కొంచెం ఎక్కువనే ఉండాలి, ఎబో 60 ఉండాలి, 40 ఆప్టిమల్, 60 ఎబో గుడ్. మనం ఇంత చేసినా లేదన్నప్పుడు ఎర్లీ ఇండికేటర్స్ ఇంకేమైనా ఉందా, అండర్లైన్ కాజ్ ఇంకేమైనా ఉందా మిస్ చేయొద్దు, కాబట్టి ఈ టెస్టులు చేస్తాం. ఇది కూడా ఏదో మనం డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి చెప్పడం కాకుండా ఏదైనా జనరల్ ఫిజిషియన్ని కలిసినా మీకు చెప్తారు. జనరల్గా గుండెదడిగా ఉంది అనగానే ఒకవేళ హార్ట్కి సంబంధించి ఏమన్నా ప్రాబ్లం ఉందేమో, ఈసీజీ తీయించుకుంటే బెటర్ ఏమో అనే ఆలోచన ఎవరికి వాళ్ళకి వచ్చినప్పుడు పక్క వాళ్ళు ఈ ఏజ్లో నీకెందుకు వస్తుంది, ఎందుకు భయపడుతున్నావు ముందస్తుగానే అని అంటూ ఉంటారు కదా. ఒక ఏజ్ లిమిట్ అనేది ఏమైనా ఉంటుందా? అసలు ఏముండదు. ఇంకోటి చాలామంది ఇది తెలియకపోవచ్చు కానీ చిన్న పిల్లలకు అంటే బిలో 25 వాళ్ళు ఈసీజీలకు ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళకి ఎందుకు సడన్ కార్డియాక్ డెత్స్ అవుతున్నాయంటే కొన్ని వ్యాక్సిన్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అది ఉంటుంది, అది అందరికి వస్తుందని కాదు, అది అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ అని AEFI అని ఉంటుంది. దాన్ని రిపోర్ట్ చేయాలి. ఎక్కడైతే డెత్ అవుతుందో దాని కారణం చూస్తారు, అది కార్డియాక్ అరెస్టా, ఇన్ఫ్లమేషనా, ఇంకేనా వగేరా వగేరా రీజన్స్ ఉంటాయి, మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది కౌన్సిల్కి. సో ఏ వ్యాక్సిన్ కానీ ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ మనం ఎన్మాస్ చేసాం, అంటే ఆల్ ఓవర్ ఇండియా అంత వైడ్గా మనం ఏ వ్యాక్సిన్కి చేయలేదు. పుట్టినప్పుడు సరే పోలియో అప్పుడు చేశారు కానీ ఇంత షార్ట్ టైంలో, అంటే వితిన్ 1 yearలో వ్యాక్సిన్ డెవలప్ చేయడం, వ్యాక్సిన్ పైన ఇంకా 3rd phase రాకముందే మనం అడ్మినిస్ట్రేట్ చేయడం, ఇంకా 3rd phase కాకముందే మనం చేసాం, కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ. సో కొంతమందిలో అది కూడా ఉన్నాయి, అది కూడా రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి ఇప్పుడు ఈసీజీ అవసరం అయిపోయింది. ఇనీషియల్గానే చెస్ట్ పెయిన్ వచ్చింది, పేషెంట్కి తెలిసిపోతుంది, అదా ఆరా అంటారు కదా. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు గ్యాస్, మజిల్ పెయిన్ లాగానే కార్డియాక్ రిలేటెడ్ ఉన్నప్పుడు పేషెంట్కి ఒక దడ, అంటే అది పాల్పిటేషన్ కాదు, భయం, అది లోపల అది తెలుస్తుంది. అప్పుడు మాత్రం అశ్రద్ధ చేయకుండా ఫస్ట్ ఈసీజీ తీసుకోవాలి. ఈసీజీలో మనకి ఎర్లీ ఇండికేటర్ వస్తుంది. అయినప్పటికీ ఒకవేళ అది నార్మల్ వచ్చినా పేషెంట్కి భయంగా ఉంటే 2Dకి రిఫర్ చేస్తాం. ఏదైనా హార్ట్ అనేది మెయిన్ ఆర్గాన్ కాబట్టి ఏదో సమస్య వచ్చిన తర్వాత లేకపోతే ప్రాబ్లం వస్తుంది అనుకున్నప్పుడు కాకుండా ముందస్తుగానే జాగ్రత్త పడటం, ఫుడ్ దగ్గర నుంచి, స్ట్రెస్ దగ్గర నుంచి, వ్యాయామం దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా తీసుకుంటే మంచిది. ప్రివెంటివ్ కార్డియాలజీ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కటి సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. చూస్తారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.